అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే పంజాబీ డ్రెస్ బ్లౌజ్ డిజైన్స్ ఇవి అయితే ఫస్ట్ నేనైతే ఒక 3.5 ఇంచులు అయితే పొడవు వెడల్పు ఒక ఇవి 2 నాడెల కోసం ఇవైతే నేను ఒక నాడ కోసం అయితే 2 తీసుకొని ఫస్ట్ 4 మూలలు అయితే ఇలా మనం కుట్టుకోవాలి. 4 మూలలు కుట్టుకొని కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోవాలి, ఒక హాఫ్ ఇంచు స్టిచ్ అయితే ఇక్కడనైతే లాస్ట్కి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ అయితే వేసుకోవద్దు. దీన్ని అయితే మొత్తం మనం ఈ గ్యాప్లో నుండి అయితే మొత్తం దీన్ని ఉల్టా తీసుకో. ఇప్పుడైతే దీన్ని వీడియోలో చూపించిన విధంగానైతే మొత్తం సన్న పుల్ల తీసుకొని అయితే దాంతో మొత్తం ఉల్టానైతే తీసుకోవాలి. మనం నాడలైతే ఎలా తీసుకుంటామో అట్లా సేమ్ మొత్తం అయితే దీన్ని 4 మూలలు అయితే మంచిగా మళ్ళీ హోల్ పడకుండా మెల్లిగానైతే 4 మూలలు చేయాలి. డిజైన్ మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఆ విధంగా చేసిన తర్వాత గ్యాప్ కొంచెం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచినాం కదా, అందులో నుండి అయితే లోపలికి మొత్తం వేస్ట్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ పెట్టిన తర్వాత మూలకైతే మనం లోపలికని సూదితోని కుట్టుకున్నా పర్లేదు, మళ్ళీ మిషన్ మీద కుట్టినా పర్లేదు. ఇదైతే కనబడకుండా నీట్గా అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం మూలకి కింది సైడ్కి అయితే మనం నాడలు కట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని అయితే స్టిచ్ చేయాలి ఒక సైడ్కి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక 3 తీసుకోవాలి. ఇవి కూడా సేమ్ అదే సైజు, మనం డిజైన్ చేసుకున్నదైతే ఏదైతే ఉందో సేమ్ ఇవి కూడా అంతే సైజు. అయితే ఫస్ట్ మనం ఇక్కడ నాడల థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ని అయితే ఫస్ట్ నేను ఒక సైడ్కి అయితే మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. థ్రెడ్ని ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా 3 సైడ్లు ఉంటాయి కదా, వాటికైతే మళ్ళీ సేమ్ ఇలాగే మనం ఈ కట్ చేసినవి ఉన్నాయి కదా, వీటిని అయితే మనం ఫస్ట్ అయితే ఇలా 2 వరుసలు పెట్టి మళ్ళీ ఇంకొక వరుస ఇలానైతే పెట్టి దీన్ని అయితే మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీటిని సూదితోనే కుట్టడం, మనమైతే మిషన్ మీద కాదు. మళ్ళీ తర్వాత దానికి జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడైతే ఇలా ఉల్టా తీసుకున్న తర్వాత వీటిని అయితే ఇలా చేసి రెండింటిని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫస్ట్ అయితే 2 వరుసలు మలిచిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస మొత్తం 4 కోన్ షేప్లో మలుసుకొని అయితే వాటిని మళ్ళీ వెనక్కి ఉల్టా తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సేమ్ 3 ఇదే విధంగా చేసుకోవాలి. మూడింటిని ఇప్పుడైతే ఇలా సూది దారంతోనైతే మనం కుట్టుకోవాలి. లైట్గా వెనుక నుండి కనబడకుండానైతే మనమైతే సూదితోనైతే ఇలా వీటిని కుట్టాలి. కుట్టిన తర్వాత ఇవైతే కుట్టడం అయిపోతుంది. చాలా ఈజీ. ఇవైతే అన్నిటినీ సేమ్ ఇదే విధంగా మనం సూదితోనైతే ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలానైతే ఉంటుంది, చాలా ఈజీ నాడలైతే. మళ్ళీ ఇప్పుడైతే ఇంకో వేరే క్లాత్ వేరే డిజైన్ ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే 4.5 ఇంచులు అయితే తీసుకున్నా. పొడవులో 4.5, అడ్డంలో 4.5. ఇలా 2 నాడల కోసం 2 తీసుకున్నా. ఒక్క నాడకైతే 3 సరిపోతాయి. ఇది 4 ఇంచులు, ఒక్కొక్క హాఫ్ ఇంచ్ అయితే తగ్గించిన మూడిటికి. అది 4.5, ఇది 4, ఇంకొకటి నెక్స్ట్ అయితే 3.5. అడ్డం పొడుగు 2 కలిపి 3.5. ఫస్ట్ అయితే మనం నాడలు కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, ఇదైతే చాలా ఈజీ. ఫస్ట్ దానికంటే కూడా ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఈ నాడలు కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దీన్ని అయితే ఫస్ట్ ఇలా మలుచుకోవాలి. 2 మడతలు మలుచుకొని నాడలు కుట్టే థ్రెడ్ని అయితే ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇదైతే కింది సైడ్కి అయితే కొంచెం ఇలా మలిచి పెట్టి నాడనైతే కుట్టుకోవాలి. అంతే, సేమ్ 3 ఇదే విధంగానైతే కుట్టుకోవాలి. ఫస్ట్ 4.5 ఇంచులది పెట్టినాం కదా, తర్వాత 4 ఇంచులది పెట్టాలి క్లాత్. ఎందుకంటే పైనకి వచ్చిన కొద్ది ఒక హాఫ్ ఇంచు తగ్గింది. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు 4 ఇంచులది క్లాత్, ఇదైతే 4 ఇంచులది సేమ్ ఇదే విధంగా దీనిపైనకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వేసి పెట్టుకొని, ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా ఇడిచి పెట్టుకొని మనమైతే మళ్ళీ దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. కింది సైడ్కి అయితే మలవాలి. లాస్ట్కి మలిచి ఇలానైతే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొకటి అయితే వేసుకోవాలి. మనం 3.5 ఇంచులది అయితే ఉంది కదా క్లాత్, సేమ్ అదే విధంగా దాన్ని కూడా ఇలానైతే వేసుకున్న తర్వాత నాడలు అయితే అయిపోయింది. ఇది కూడా చాలా ఈజీ థ్రెడ్ నాడలు. ఇప్పుడైతే మనం ఇంకొకటి నెక్స్ట్ వేరేదైతే చూద్దాం. ఫస్ట్ ఇదైతే నేను పొడవు 3 ఇంచులు తీసుకున్నా, వెడల్పు 3 ఇంచులు, పొడవు మన ఇష్టం. బాగా కుచ్చులు పెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇదైతే 3 ఇంచులు వెడల్పు 3 ఇంచులు పొడవు అయితే తీసుకున్నా.
ఇప్పుడు దీన్ని అయితే కొంచెం రౌండ్గా 2 వరుసలు మలిచి ఒక సైడ్కి అయితే రౌండ్గా తీసుకున్నాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దాన్ని పక్కకు పెట్టి మనం పొడుగు తీసుకున్నది ఉంది కదా, దీన్ని అయితే 2 వరుసలు మలిచి దీన్ని అయితే కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత దీనికైతే మనం కుచ్చులు అయితే పెట్టుకోవాలి. దగ్గర ఎంత వీలైనంత వరకు ఇలానైతే వీటికి ఇప్పుడైతే కుచ్చులు అయితే పెట్టుకోవాలి. దగ్గర మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాతనైతే మనం ఇంతకు ముందు కట్ చేసుకుంటుంది కదా, దానికైతే జాయింట్ వేసుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకుంటుంది కదా, దానికి ఇలా జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలానైతే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే వెనక్కి ఇట్లా ఉల్టా తీసుకొని అయితే మళ్ళీ దానికి అనగ కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం ఫస్ట్ ఒకటి అనగ కుట్టు అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఒకటి ఇలానైతే దీన్ని కుచ్చులు పెట్టిన తర్వాత అనగ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఒక అనగ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా పక్క సైడ్కి, దాన్ని అయితే మిగిలింది కట్ చేసుకోవాలి. కుచ్చులు పెట్టుకొని సమానంగా ఉండేటట్టు అయితే కుచ్చులు పెట్టింది ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం నాడల థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మధ్యలో పెట్టి ఇలానైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ దీన్ని వెనక్కి ఉల్టా తీసుకున్నాడే, అంతే. చాలా సింపుల్. ఇది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.